ఈ అమ్మాయి రష్యా నుంచి వచ్చిందమ్మా. ఈ అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటుందండి. నెలకు 10 లక్షల జీతం. ఈ అమ్మాయి వింటేజ్ రంగారావు గారి మనవరాలు. సరిగ్గా తుడిచాడా? మెరవడం లేదు, మళ్ళీ తుడువు. ఈ అమ్మాయి వెంటనే రాగలదేమో ఒకసారి కనుక్కోండి. ఇప్పుడే కాల్ చేస్తానమ్మా. బావగారు బాగుండదా? హలో, వింటేజ్ రంగారావు హియర్. సార్, మన అమ్మాయిని ఆలపాటి అఖిలాండేశ్వరి గారికి చూపించాను. ఆలపాటి అఖిలాండేశ్వరి సంబంధం అంటే మనం ఎంతవరకైనా తగ్గొచ్చు, ఎంతవరకైనా రావచ్చు, ప్రాబ్లమే లేదు. ఒకసారి మేడం గారు మాట్లాడతారంటండి. ఇవ్వు ఇవ్వు. మేడం గారు. హలో బాబాయ్ గారు, నమస్కారాలు. మీ మనవరాల్ని ఇప్పుడే చూసుండాము. నాకైతే బాగా నచ్చేసుండాది. అమ్మాయిని పిలిపించినారంటే ఈ పెండ్లి చూపులనే టైం వేస్ట్ లేకుండా నేరుగా నిశ్చితార్థం చేసేసుకుందాం. పెండ్లి పెట్టేసుకుని తిరిగి ఇద్దరిని అమెరికా పంపించేయొచ్చని నా అభిప్రాయం. మీరేమంటారో? వింటేజ్ రంగారావు మనసులో ఉన్నదాన్ని నువ్వు మాటల్లో చెప్తున్నావమ్మా. కాదని లేదని నేనెందుకంటానమ్మా? ఆ మాట మీదనే ఉండండి. నేను మరో 3 రోజుల్లో అమ్మాయిని మీ ముందుకు తీసుకొస్తా. అట్టాగే బాబాయ్ గారు, నా కాబోయే కోడలి కోసం నేను ఎదురు చూస్తా ఉంటాను. తొడవమంటే నడుము విరుస్తావేంట్రా? బావగారు అమ్మా, విన్నారుగా? వింటేజ్ ఫ్యామిలీ, ఆలపాటి ఫ్యామిలీ అతుక్కుపోయినట్టే. ఇంక మీరు అర్జెంటుగా వినయ్కి వీసా ఏర్పాట్లు చూసేయండి. ఎవ్వరికి అనుమానం రాకుండా. నేను చూసుకుంటా అఖిలమ్మా. రే భద్రం, అత్తయ్య, ఈ నీ తెచ్చిన దారిని వదిలిపెట్టాయి. దొడ్డిదారినే కదా అత్తయ్య? అంతే కదా మరి. ఏం పేరయ్యా? అమ్మా, మరా దొడ్డిదారి ఏదైనా ఓకే.